హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా పొలం అండి. అమ్మ నాన్న ఇక్కడైతే వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇదంతా తోట అండి, మామిడి తోట. ఒక 4 ఎకరాలు అయితే ఉంటుంది. సో ఆ మామిడి తోటలోనే అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి. అవన్నీ నువ్వేం ఆగి ఫ్రెండ్స్ అవన్నీ చెప్పొద్దులే. హాయ్ ఫ్రెండ్స్, బొప్పాయి చూడు మా చేనులో ఎంత కాయ ఉండదా. మా అమ్మి మా అమ్మికి మా పాపను పంపించాము యూట్యూబ్లో పెట్టమని. చూడు ఎంత ఉంటుందా కాయ. హాయ్ ఫ్రెండ్స్, జాంకాయలు, టెంకాయ మాండ్లు, ఈ పప్పాయి కాయలు చూడు ఎంత ఉంటుందో. ఈ కాయలు ఆరోగ్య బాగాలేని వాళ్ళు తిన్నా కూడా బాగుంటుంది. అమ్మకు మాట్లాడేకి రాదనేసి అందుకోసం మా నాన్న అయితే నువ్వేం చెప్పొద్దులే అని చెప్తున్నారు. ఇది వచ్చేసి మా మడి అండి. మా నాన్న మా అమ్మ ఇద్దరు కలిసి కష్టపడి నాటిన మడి అనమాట. సో రైతు ఎంతో కష్టపడితే కానీ చేతికి వచ్చేది పంట ఎంత కష్టమో అది కష్టపడే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇక్కడైతే ఇంకా మా పొలంలోనే జామకాయలు అయితే కోస్తుంది అమ్మ నాకు పంపించడానికి. ఏమేం కోశారో ఏమేం పంపించారో అన్నది దీనికి సంబంధించిన ఒక ఫుల్ వీడియో అయితే పెడతాను. ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి. అమ్మ వాళ్ళు మన తోటలో కాసిన కాయలు ఏమేమి పంపించారు ఏంటనేది మీకు ఈ వీడియోలో అయితే ఇంకా ఫుల్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. దానికి ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, కంపల్సరీ ఖచ్చితంగా అయితే చూడండి. వాళ్ళు ప్రేమతో తీసి పంపించారు కాబట్టి నేను ఈ చిన్న క్లిప్ని అయితే పెడుతున్నా. వీడియో క్లారిటీ అయితే లేదు, అది కాక మా నాన్న తీసేది కూడా సరిగా తీయలేదు పాపము. మొత్తం షేక్ అయిపోతుంది ఫోను. అందుకోసం ఇంకా నేనైతే వాళ్ళు ప్రేమతో తీసి పంపించారు కాబట్టి కొంచెం కట్ చేసి కొంచెం అయితే పెడుతున్నాను. ఇది మొత్తం మా చేను అండి, మేము చేను అంటాము. మొత్తం మామిడి తోట, అరటి మాండ్లు, అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి, ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి. సో నేను ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం నీట్గా నా ఫోన్తో తీసి క్లారిటీగా అయితే చూపిస్తాను. ఒక బ్లాగ్ అన్నది తీసి షూట్ చేసి పెడతాను. ఇంకా అరటి పండ్లు కూడా కాసినాయండి పొలంలోనే. అది గొల్ల మొత్తం నాకే పంపించేశారు. సో వీడియో ఎండింగ్లో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. మా నాన్న ఇలా కట్ చేసి పంపించారు. దాన్ని అయితే నేను ఒక 4 రోజులు అయితే మొత్తం సంచిలో పెట్టేశాను. ఒక 4 రోజులు సంచిలో పెట్టి తీసిన తర్వాత ఎలా అయిందన్నది ఈ వీడియో చివరిలో అయితే చూడండి. అమ్మ నాన్న ఇద్దరు కష్టపడి ప్రేమతో పంపించిన అరటిపండ్లు, సుగంధాలని అయితే అంటారు ఆంధ్రాలో. సో మన సైడ్ ఈ సైడ్ అయితే ఇంకా యాలకి అరటిపండ్లు అయితే అంటారండి. ఇక్కడ చూసారా, 4 రోజులు సంచిలో పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా అయితే అయినాయి. పిల్లలు అయితే బాగా తిన్నారు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.